ఒకవేళ వెళ్తున్నాం మీరు మాట్లాడమని ఇస్తున్నాం ప్రస్తుతం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రకటన 7వ అధ్యాయం. प्रकाशित वाक्य पुस्तक उसका 7वां अध्याय. హల్లెలూయా. हालेलुया. అక్కడ రాస్తా ఉంటాడు यहाँ कहकर लिखते हैं మీరందరూ ఎవరు? ये सारे लोग कौन हैं? ఈ కోట్లాది జనాభా ये करोड़ों प्रजा తెల్లని వస్త్రం వేసుకొని जो सफेद वस्त्र पहनकर हैं మరి మధ్యాకాశంలో కనబడతా ఉన్నారు. मध्य आकाश में दिखाई दे रहे हैं. హల్లెలూయా. हालेलुया. ఈ కోట్లాది జనాభా ఎవరు? ये करोड़ों प्रजा कौन है? యేసే రాకడలో ఎత్తబడే గుంపులో ఉన్న జనాభా, यीशु के आगमन में उठाए जाने वाले झुंड में रहने वाली ఆ प्रजा, పరిశుద్ధుల జనాభా, वो पवित्र लोगों का जो प्रजा, అన్ని భాష గల వ్యక్తులకి వచ్చిన వాళ్ళు, सारी भाषा के लोगों में से जो आए हैं, లోకంలో ప్రతి ప్రాంతం నుంచి వచ్చిన వారు, दुनिया के हर एक प्रांत से आए हुए, వీరెవరు? ये लोग कौन ఈ हैं? 1,44,000 వాళ్ళు వేరే యూదులకు సంబంధించింది, ఇశ్రాయేల్ ప్రజలకు సంబంధించింది. जो 1,44,000 है वो अलग है, जो यहूदी जो इजरायली प्रजा के संबंधित है. హల్లెలూయా. हालेलुया. కానీ వాళ్ళ గురించి మాట్లాడతలేడు. लेकिन उनके विषय में बात नहीं कर रहे हैं. ఈ తెల్లని వస్త్రాలు వేసుకున్న గుంపు కొరకు మాట్లాడుతున్నారు. ये जो सफेद वस्त्र धारण किए हुए इसके विषय में कहते हैं. వీరెవరు? ये लोग कौन हैं? వీరందరూ ये सब ఆ గొర్రె పిల్ల రక్తంలో उस मेमने के लहू में కడగబడ్డ వాళ్ళు. धोए गए लोग हैं. హల్లెలూయా. हालेलुया. గొర్రె పిల్ల రక్తంలో मेमने के लहू में కడగబడ్డవారు. धोए गए हैं. ఏ గొర్రె పిల్ల? कौन सा मेमना? నజరేయుడైన యేసు. जय नासरेत वासी यीशु. నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఏ గొర్రె పిల్ల? ये कौन सा मेमना है? ఏ గొర్రె పిల్ల? कौन सा मेमना है ये? హల్లెలూయా. हालेलुया. ఆ యేసు రక్తం, యేసు అనే గొర్రె పిల్ల రక్తంలో కడగబడ్డ వాళ్ళందరూ. यीशु जो मेमना है उसके लहू में धोए गए सो वो सारे लोग हैं. హల్లెలూయా. हालेलुया. ఆ పాత నిబంధనలో उस पुराने ఆ नियम में గొర్రె పిల్లని వధించేటప్పుడు जब वो मेमने को बलि देते थे, ఆ యాజకుడు वो याजक ఓ దాని మీద చేయబట్టేవాడు. उस पर हाथ रखता था. హల్లెలూయా. हालेलुया. ఆ అర్పించే వారు కూడా ప్రజలు जो अर्पित करने वाली वो प्रजा भी దాని మీద చేయబట్టి, उस पे हाथ रखकर అయ్యా कि महोदय, పరిశుద్ధమైన దేవుడా, हे पवित्र खुदा, పరమందున మా తండ్రి जय परम में निवास करने वाले मेरे पिता, అని యాజకుడు कहकर याजक తర్వాత వాళ్ళందరూ కూడా और फिर वो सारे लोग దాని మీద भी చేయబట్టి, उस पे हाथ रखकर హల్లెలూయా, हालेलुया, ఓ అయ్యా कहते हैं మా कि పాపాలు క్షమించు, हमारे पापों को आप क्षमा మా करो, పాపాలు క్షమించు, हमारे पापों को आप क्षमा మా करो, పాపాలు క్షమించు, हमारे पापों को आप మా क्षमा करो, పాపాలు క్షమించు. मेरे पापों को आप क्षमा करो. ఎందుకంటే ఎక్కడ ఉండాలా? क्योंकि कहाँ रहना है? ఆ తెల్లని వస్త్రాల గుంపులో ఉండాలా. उस सफेद वस्त्र को पहने हुए लोगों के झुंड में रहना है. హల్లెలూయా. हालेलुया. మీరందరూ ఇక్కడికి వస్తున్నారు, आप सब यहाँ आ रहे हो, మీరందరూ వాక్యం వింటున్నారు. आप सब वचन सुन रहे हो. హల్లెలూయా. हालेलुया. కదండి యేసు రక్తంలో పాపాలు కడుకుంటా ఉన్నాము. यीशु के लहू में हम अपने पापों को धो रहे हैं. హల్లెలూయా. हालेलुया. ఎక్కడ చేరడానికి? कहाँ पहुँचने के लिए? ఆ తెల్లని వస్త్రాల గుంపులో उस చేరడానికి. सफेद वस्त्र को पहने हुए लोगों के झुंड में पहुँचने के लिए. హల్లెలూయా. हालेलुया. ఆయన రాకడలో మనమంతా అక్కడ ఉండును గాక. उनके आगमन में हम सब वहाँ पर रहने पाए. సైతాను నువ్వు అక్కడ ఉండకుండా నేను బ్యాక్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తా ఉంటాడు. शैतान जो इसी कोशिश में लगा कि तुम उस झुंड में ना रहो, इसलिए कि वो तुम्हें पीछे की ओर खींचने में लगा रहता है. ఎందుకంటే బిజీ వరల్డ్ లో ఉన్నావు నువ్వు, क्योंकि तुम इस व्यस्त दुनिया में हो, సొసైటీలో ఉన్నావు, तुम समाज में हो, రకరకాల ఇబ్బందులు తీసుకొస్తా ఉంటారు. विभिन्न प्रकार की तकलीफें वो लेकर आता है. వాళ్ళు మహాశ్రమలకు వెళ్ళి వచ్చిన వారంట. हाँ, वे जो है बहुत ही बड़े दुख से निकले आए हैं वो. హల్లెలూయా. हालेलुया. అయితే నువ్వు బ్యాక్ వెనక తీయడానికి వాళ్ళు ట్రై చేస్తా ఉంటే वो तुम्हें पीछे की ओर खींचने की जब कोशिश करता నువ్వు है, మాత్రం ఏ రక్తం మీద ఆధారపడతావు? तुम कौन से लहू पर आधारित रहते ఆ हो? గొర్రె పిల్ల రక్తం మీద ఆధారపడతావు. उस मेमने के लहू पर तुम आधारित रहते हो. హల్లెలూయా. हालेलुया. గొర్రె పిల్ల మీద, उस मेमने पर, ఆ రక్తం మీద, उस लहू पर, ఆ రక్త నిబంధన మీద उस लहू के नियम पर వాళ్ళు చేయబట్టి అంటూ ఉంటారు, वे हाथ रख के कहते అయ్యా हैं మా పాపాలు క్షమించు, कि हमारे पापों को आप क्षमा करो खुदा, మా పాపాలు క్షమించు. आप हमारे पापों को ఈ क्षमा करो. రక్త నిబంధన ద్వారా క్షమాపణ అడుగుతున్నాం. इस लहू के नियम, इस लहू के वाचा के द्वारा हम माफी అది मांगते పాత हैं. నిబంధన రక్త నిబంధన. है का पुराना नियम जो वो लहू का नियम वो ఇప్పుడు वाचा మనకు है. ఒక రక్త నిబంధన ఉన్నది, हमारे लिए एक लहू का नियम वो वाचा అది है. క్రొత్త నిబంధన. वो है नया नियम. అది ఏ గొర్రె పిల్ల? वो कौन सा मेमना? నజరేయుడైన యేసు. నా దేవుడే. హల్లెలూయా. 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 ఆ పాత నిబంధన గొర్రె రక్తం యెహోవా పేరు మీద, కానీ క్రొత్త నిబంధన యేసు అనే గొర్రె రక్తం యేసు నామములో. जो है पुराने नियम में वो मेमने का लहू जो यहोवा के नाम पर, लेकिन नए नियम में जो असली मेमना माने वो यीशु का लहू है, यीशु का नाम. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అందరము చేయబెడదాం, इसलिए हम सब हाथ रखेंगे, చేయి చాపి ఓటు దిద్దాం. जो है हम सब अपने हाथ आगे बढ़ाकर कसम చేయి खाएंगे. చాపి ఏ రక్తం మీద? जो है
कौन से लहू पर? యేసు రక్తం మీద. हाँ, यीशु के लहू पर। హల్లెలూయా. हालेलुया। చేయి చాపి అందాం. अपना हाथ फैलाकर आगे हम ये कहेंगे, నేను అనాలా మీరు అనాలా? मैं भी कहूंगा, आप सबको कहना యాజకులు है, అనాలా జనాలు అనాలా? याजक को भी कहना है, प्रजा को भी कहना है। వాళ్ళందరూ ఒక్కొక్క గొర్రెని తీసుకొచ్చేవారు, కానీ మనందరికీ ఒకే గొర్రె ఉన్నది. ఆ గొర్రెనే యేసు గొర్రె పిల్ల. जो है वो सब एक एक मेमना लाया करते हैं, लेकिन हम सबके लिए एक ही मेमना है, वो यीशु मसीह। హల్లెలూయా. హల్లెలూయా. చేయి చాపి అందాము. इसलिए हम अपने हाथ आगे ఓ बढ़ाकर कहेंगे, పరలోకమందున మా తండ్రి, हे स्वर्ग में निवास करने वाले मेरे నా पिता, పాపాలు मेरे पापों को మన్నించు. आप क्षमा करो, మీ రక్తంతో अपने लहू से మమ్మల్ని కడగండి. आप हमें धो दो, తెలిసి తెలియని చేసిన పాపాలన్నీ जाने अनजाने में किए सारे पाप క్షమించండి. आप उन्हें क्षमा कर दो ఇక प्रभु। మీదట आगे से మేము हम పాపం చేయకుండా पाप ना करें, పాపాన్ని జయించే శక్తి पाप को जीतने की ఓ शक्ति మాకు దయచేయండి. आप हमको दो प्रभु। ఆ గొర్రె పిల్ల రక్తం మీద मेमने के लहू पर అడుగుతున్నాం తండ్రి. हम मांगते हैं। హల్లెలూయా. हालेलुया। నా తండ్రి నన్ను మన్నించు, నీ కన్నా ప్రేమించే వారెవరు? నా తండ్రి నన్ను మన్నించు, నీ కన్నా ప్రేమించే వారెవరు? లోకం నాదే అని నిన్ను విడిచాను, ఘోర పాపిని నేను, యోగ్యతే లేదు. ఓ మోసపోయి తిరిగి వచ్చాను, నీ ప్రేమని కోరి తిరిగి వచ్చాను. ఓ మోసపోయి తిరిగి వచ్చాను, నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను. నా తండ్రి నన్ను మన్నించు, నీ కన్నా ప్రేమించే వారెవరు? ఐఎమ్ సారీ లార్డ్. ఐఎమ్ సారీ లార్డ్, నన్ను చేరదీసే నా చల్లనైన తండ్రి. ఐఎమ్ సారీ లార్డ్, I'm sorry, నన్ను Lord. మన్నించేసే నా కరుణామయ తండ్రి. ఐఎమ్ సారీ లార్డ్, నీ వాణిగా మార్చి నా మార్పు లేని తండ్రి. ఈ ఒక్కసారి మన్నించయ్యా యేసయ్యా. యేసయ్యా, అందరం ఈ ఒక్కసారి ధ్యానంతో మన్నించయ్యా. ఓ అడుగుదాం మా గొర్రె పిల్ల రక్తం మీద. ఈ ఒక్కసారి చేయి పైకి మన్నించయ్యా. మనం అడుగుదనా నా తండ్రి, ఈ ఒక్కసారి మన్నించయ్యా. ఈ ఒక్కసారి మన్నించయ్యా. ఏ పాపం చేసినామో యేసయ్యా, ఈ ఒక్కసారి ఆ మన్నించయ్యా. యేసే రక్తం చేత మనం ఈ కడగబడదాం. ఒక్కసారి మన్నించయ్యా మన్నించయ్యా. నా తండ్రి. నా తండ్రి, ఈ ఒక్కసారి మన్నించయ్యా. I'm sorry, Lord. I'm sorry, Lord. నన్ను చేరదీసే నా చల్లనైన తండ్రి. I'm sorry, I'm Lord. sorry, నన్ను Lord. మన్నించేసే ఓ క్షమాపణ అడుగుదాం. నా కరుణామయ ఆ తెల్లని తండ్రి. గుంపులో, I'm తెల్లని sorry, వస్త్రాలు Lord. ధరించుకున్న నీ గుంపులో వాణిగా మార్చి నా నీవు నేను ఉండాలంటే అని అడుగుదాం. ఈ ఒక్కసారి మన్నించయ్యా. I'm sorry, Lord. యేసయ్యా, ఈ I'm sorry, Lord. ఒక్కసారి మన్నించయ్యా. I'm sorry, Lord. ఈ ఒక్కసారి మన్నించయ్యా. మన్నించయ్యా. నా తండ్రి, ఆ గొర్రె పిల్ల ఈ రక్తం మీద ఒక్కసారి ఓ మన్నించయ్యా. చేయి పెట్టంటున్నాం ప్రభా, క్షమించండి అయ్యా. ఈ ఒక్కసారి మన్నించయ్యా. ఓ మన్నించండి నా అయ్యా. తండ్రి, ఈ ఓ నేను ఒక్కసారి వెనుకకు పోయిన ప్రభా, మన్నించయ్యా. తప్పిపోయిన కుమారుడు వలె ఈ ఒక్కసారి పందులో పొట్టు అనుభవము వెళ్ళి మళ్ళీ వెనుకకు వచ్చిన నా యేసయ్యా. తండ్రి, ఈ ఈ ఒక్కసారి మన్నించయ్యా. ఓ నన్ను మన్నించు. ఈ ఒక్కసారి ఆ తప్పిపోయిన కుమారుడు అంటా ఉంటాడు, అయ్యా నన్ను మన్నించు. ఓ తండ్రి, కానీ నేను నీ కొడుకుగా భాగ్యం లేకపోయినా కనీసం ఒక సర్వెంట్ కన్నా ఉండుటకు నాకు యోగ్యత దయచేయి. కానీ ఆ తండ్రి అంటున్నాడు, లే, నీవు నా కుమారుడవే, నీవు నా కుమారుడవే, నేను నిన్ను క్షమించిన, నేను నిన్ను క్షమించిన.
నన్ను క్షమించు. ఒక్కసారి ఓ నన్ను క్షమించేసయ్యా మీ రక్తం చేత యేసయ్యా, ఈ నన్ను కడుగు. ఒక్కసారి నన్ను మన్నించయ్యా. కడుగు మీ రక్తం చేత ఈ ఒక్కసారి నన్ను కడుగేసయ్యా మన్నించయ్యా. జీసస్. నా తండ్రి, ఓ ఈ యేసయ్యా, ఒక్కసారి ఆ శిలువ మీద నా కొడుకే బలైన నా దేవా, ఈ ఒక్కసారి నన్ను మన్నించండియా నా తండ్రి, ఈ ఆ తల్లిని ఒక్కసారి వస్త్రాలు మన్నించయ్యా. వేసుకున్న గుంపులు నేను ఉండాలా ఈ ప్రభా. ఒక్కసారి ఓ మన్నించండియా నా నా తండ్రి, తండ్రి. మన్నించయ్యా. యేసు రక్తము నీ పాపాన్ని కడుగును గాక. ఆ యేసు రక్తము నీ పాపాన్ని కడుగును గాక. అవునా దేవా, నా పాపాన్ని కడుగేసయ్యా, క్షమించండియా యేసయ్యా. ఓ మన్నించండియా నా తండ్రి, ఈ ఒక్కసారి నన్ను మన్నించయ్యా. క్షమించండియా యేసయ్యా. ఈ ఒక్కసారి Oh Jesus, cleanse me with your precious blood, Lord. ఓ నన్ను క్షమించండియా మీ రక్తం చేత నన్ను కడగండి అడుగుదాం. ఓ మనం వే ఆఫ్ హోలీనెస్ లో నడుస్తున్నాం. ఓ పరిశుద్ధమైన మార్గం నడుస్తున్నాం. చిన్న గొర్రె పిల్లని నడిపించినట్టే ప్రధాన కాపరిన యేసు నీ చేయబట్టుకొని ఆ యొక్క పరిశుద్ధమైన మార్గంలో ఆయన హైవే ఆఫ్ హోలీనెస్, హల్లెలూయా, దాని మీద నడుస్తున్నాం మనం ఆ పరిశుద్ధుల గుంపులో చేరడానికి. నేను ఏ పాపంలో సైతాను వెనుకకు లాగిండో అది చిన్న పాపమే ఉండొచ్చు, ఘోరమైన పాపమే ఉండొచ్చు, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. Jesus, forgive me, Lord, and cleanse me with thy precious blood. Cleanse me with thy precious blood. Oh Jesus, forgive us, Lord. Forgive us, Lord. మన్నించయ్యా. హల్లెలూయా. ఒకసారి అందరం కేకేసి అందాం, ప్రభా నా పాపము మన్నించు, మన్నించు, క్షమించు, క్షమించు, మీ రక్తం చేత నీ రక్తం చేత నన్ను కడగండి. నన్ను కడగండి. ఈ లోకమిక సుఖభోగాలు నన్ను వెనుకకు లాగడానికి వీల్లేదు. ఈ లోకముక సుఖభోగాలు కలగడానికి వీల్లేదు. మీరు అక్కడ ఎత్తబడే గుంపులో ఉండాలా, మీరు అక్కడ ఎత్తబడే గుంపులో ఉండాలి. సహాయం చేయమని సహాయం చేయమని ఏస్తున్నాను, ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసునామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. हालेलुया। కాబట్టి మనమంతా అక్కడ ఉండబోతున్నాం. हम सब वहाँ रहने वाले हैं। ఎక్కడ? कहाँ पर? ఆ తెల్లని వస్త్రాల గుంపులో उस ఉండబోతున్నాం. सफेद वस्त्र को धारण किए हुए लोगों के झुंड में మనమే रहने वाले। కాదు, మన ప్రాంతం రక్షణ పొందునుగా, हम ही नहीं, हमारा पूरा प्रांत उद्धार మన पाए, దేశం రక్షణ పొందునుగా. हमारा देश पूरा उद्धार पाए, హల్లెలూయా. हालेलुया। లోకం రక్షణ పొందునుగా. पूरी दुनिया उद्धार पाए, లోకమంతా సేవకుల గుంపు పెరుగునుగాక. पूरी दुनिया भर में सेवकों का झुंड जो है वो बढ़ने पावे। దేవుడు పిలిచి అక్కడ వాడుకొనుగాక. खुदा बुलाकर वहाँ इस्तेमाल करे। ప్రతి అడవి అడవిలో కూడా సేవకుడు సేవకురాలు ఉండునుగాక. हर जंगल व प्रांत में जो है सेवक व सेविका रहे। యా దేవుని స్వరం వినాలా. हाँ, खुदा की आवाज को सुनना। యోనా విన్నాడు योना ने सुना దేవుని స్వరం. खुदा की आवाज को। ఎక్కడ బొమ్మని? कहाँ पर जाने के लिए कहा? నినివేకి బొమ్మని. निनिवे जाने को कहा। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఆ స్వరం ప్రతి బిడ్డ వినుగాక. वो आवाज का हर एक व्यक्ति सुनने पाए। ఒక్కొక్కరికి ఒక్కొక్క నినివే దేవుడు అప్పచెప్తున్నాడు. एक एक को खुदा एक निनिवे उनको दे रहा है। హల్లెలూయా. हालेलुया। తార్షిస్ కాదు, తార్షిస్ మంచిగానే ఉంది. जो है तारशीश नहीं, तारशीश तो अच्छा ही నినివే है। కావాలా దేవునికి? निनिवे चाहिए खुदा को। నినివేకి పోయే సేవకులు పుట్టునుగాక. जो है निनिवे की ओर जाने वाले सेवक उत्पन्न होने पावे। హల్లెలూయా. हालेलुया। 8వ అధ్యాయం చూస్తున్నాం మనం. 8वें अध्याय में हम ये देखते हैं, When he had opened the seventh seal, there was silence in heaven about the space of 1/2 hour. హల్లెలూయా. हालेलुया। 7వ ముద్ర విప్పగా, जब 7वीं मोहर खोली गई, హల్లెలూయా, हालेलुया, ఆ ఆకాశంలో आकाश में
కోట్ల కోట్ల సంవత్సరాల నుంచి जो कई करोड़ करोड़ों सालों से ఆరాధన ఆర్భాటం దేవునికి కలుగుతా ఉన్నది. खुदा को वो आराधना वो सब कुछ जो मिल रहा है, అక్కడనే లూసిఫర్ ఆ యొక్క గుంపు అంతా కూడా ఉండే. वहां पर लूसीफर उसका पूरा झुंड भी हुआ करता था. ఇప్పుడు వాటిని దెయ్యాలు అంటున్నాం. अब उनको हम शैतान व भूत कहते అవన్నీ हैं. అక్కడనే ఉండే. वे सब कुछ वहीं पर थे. ఆర్భాటము మహిమ దేవునికి చెల్లించేవారు. वो सारी महिमा वो सारा जश्न जो खुदा को दिया जाता था. హల్లెలూయా. हालेलूया. ఆయన సృష్టికర్త, वो सृष्टि करता है, ఆయనకు మహిమ చెల్లిస్తా ఉంటుండే. उनको महिमा वो देते थे. గొప్ప ఆర్భాటం జరుగుతా ఉండే. बहुत ही महान जो शान शौकत కానీ होती थी. లూసిఫర్ ఆయన గుంపుకు लेकिन इस लूसीफर उसके झुंड को గర్వం వచ్చి उनमें घमंड आकर వాళ్ళు డీవియేట్ అయ్యారు. वे जो है भटक गए हैं. వాళ్ళు దారి తప్పారు. वे जो रास्ते से भटक गए, అందుకు మధ్యాకాశంలో పడివేయబడ్డాయి. అవి इसलिए वे मध्याकाश में गिरा दिए गए. అవి దుష్ట శక్తుల్లాగా పనిచేస్తున్నాయి. वो दुष्ट शक्ति के तौर पे काम कर रहे हैं. దేవుడు నరలం చేసిన తర్వాత जय खुदा की आराधना करने के बाद వాళ్ళని పట్టుకొని పీడిస్తున్నారు. अब जो है उनको पकड़ के पीड़ित करते हैं. ఎందుకంటే నరలను ఎందుకు చేసినంటే कि इंसानों को किस लिए बनाया खुदा ఆ ने? దూతల కంటే పైన పెట్టడానికి. उन स्वर्गदूतों से ऊपर रखने के ఆ लिए, తెల్లని వస్త్రాల గుంపు उन सफेद वस्त्र को पहने हुए लोगों का ఆ झुंड ప్లేస్ లో ఉండడానికి నరలం చేసిన దేవుడు. उस जगह पर रखने के लिए खुदा ने इंसानों को बनाया కానీ ఆ है. దుష్ట శక్తులు लेकिन वो दुष्ट शक्तियां ఈ యొక్క నరులను మరి ఆదాం మొదలుకొని ఇప్పటిదాకా అందరినీ మరి దేవునికి ఆరాధన చెల్లించకుండా తప్పించి వాటికి ఆరాధన చెల్లించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. वो दुष्ट शक्तियां जो आदम से लेकर अब तक सारे मनुष्यों को जो है, वो मनुष्य खुदा की आराधना ना करे, उन्हें जो खुदा की आराधना करने से रोकने के लिए वो इस प्रकार से वो दुष्ट शक्तियां शैतान काम करते आए हैं ఒకవేళ इंसानों के మనుషులు साथ. దేవుని ఆరాధన చేస్తా ఉంటే వాళ్ళకి ఇబ్బందులు పెడుతూ చివరికి చంపుతూ ప్రతి జనరేషన్ లో ప్రతి తరంలో అదే పనులు చేసుకుంటూ వస్తున్నాడు. अगर कोई इंसान खुदा की आराधना करता है तो वो जो शैतानी शक्तियां उस इंसान को विभिन्न प्रकार की समस्याएं व तकलीफें देती है, अंत में जो है उस इंसान को मार भी देती है. ये पूरा जो है हर एक पीढ़ी दर पीढ़ी में चलता आ रहा है जो शैतान इंसानों के साथ कर रहा है. ఎందుకంటే మనుషులను దేవుడు ఒక గొప్ప తలంపుతో जो इन इंसानों को खुदा ने महान सोच के तहत దూతల కంటే పై లెవెల్లో నిలబెట్టడానికి నిర్మించిండు. स्वर्गदूतों से भी ऊंचे स्तर पर रखने के लिए खुदा ने जो इन इंसानों को बनाया है. హల్లెలూయా. 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 ప్రతి హల్లెలూయా. దూతల కంటే పై స్థలంలో మనం ఉండబోతున్నాం. हम जो स्वर्गदूतों से भी ऊंची स्थान पर रहने वाले కానీ हैं. సైతానుడు మరి తిప్పేస్తా ఉన్నాడు. लेकिन शैतान जो घुमा रहा है, ఎందుకు మనుషులను పడుతున్నంటే वो किस लिए इंसानों को पकड़ता ఈ है? మనుషులు నిరంతరంగా జీవించేవారు. ये इंसान जो है वो निरंतर के लिए जीने वाले हैं. దేవదూతల కంటే పైన ఉండేవారు వీళ్ళు. वो स्वर्गदूतों से भी ऊंचा रहने वाले हैं. వీళ్ళని నాకు మహిమ తెచ్చుకుంటా అని వాని ప్లాన్ తో మనుషులను తిప్పుతా ఉన్నాడు. इन मनुष्यों को मैं अपनी ओर कर लूंगा ताकि वो मुझको महिमा दे के कर, इस कारण ही वो लोगों को अपनी ओर पलटा रहा है. దేవునికి దూరంగా కావాలంటే వీళ్ళని పాపంలో పడేయాలి. अगर ये इंसान खुदा से दूर होना तो इन इंसानों को पाप में गिरा देना. ఏదో రకంగా వాడు ట్రిక్కీగా పనిచేస్తా ఉన్నాడు. जो है किसी न किसी प्रकार से बहुत ही चालाकी वो होशियारी से काम करता है. కాబట్టి इसलिए సైతాన్ కుయుక్తులను ఎరిగి నడవమంటున్నాడు. शैतान की चालों को जान कर समझ कर चलना है వాడు कहते हैं. చాలా హుషారుగాడు. वो बहुत ही होशियार है. నేను ఎట్లా పడేయాలనో వాడు ప్రయత్నం చేస్తా ఉంటాడు. किसी न किसी तरह से तुम्हारे गिराने की वो कोशिश करता है. మనం మాత్రం గొర్రె రక్తం మీద చేయబెట్టి ఒట్టు తిన్నాం. हमने तो मेमने के लहू पर जो हाथ रखा, हमने कसम खाई है, వెనకకు తిరిగేది లేదు. पीछे मुड़ना नहीं है. హల్లెలూయా. హల్లెలూయా. గొంతు మీద కత్తి వచ్చినా వెనకకు తిరిగేది లేదు. चाहे गर्दन पर तलवार भी आ जाए फिर भी पीछे मुड़ना नहीं है. ఓ నీ గుండెల మీద తుపాకీ గుండ్లు వచ్చినా వెనకకు తిరిగేది లేదు. तुम्हारे दिल पर बंदूक की गोलियां भी आ जाए फिर भी पीछे मुड़ना नहीं है. ఎందుకంటే స్పెషల్ గుంపులో क्योंकि ఉండబోతున్నాం. बहुत ही खास झुंड में रहने वाले దూతల हैं కంటే हम. శ్రేష్టమైన గుంపులో ఉండబోతున్నాం. स्वर्गदूतों से भी महाश्रेष्ठ झुंड में रहने वाले हैं हम. హల్లెలూయా. हालेलुया. అది నువ్వు మిస్ చేసుకుంటివా సైతాన్తో నరకంలో ఉంటావు నువ్వు. अगर तुम वो खो दोगे ना तो शैतान के साथ तुम नरक में रहोगे. లోకంలో ఒక గుంపులు వేసింది. जो दुनिया में एक झुंड उठा है, వాళ్ళు ఏమంటారు అంటే वो क्या कहते हैं? సైతాన్ వైపే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి शैतान की और ही बहुत सारे लोग हैं, इसलिए కాబట్టి దేవుని రాజ్యం కూలిపోతుంది అంటున్నారు. इसलिए जब खुदा का राज्य का नाश हो जाएगा कहते రేపు हैं. అర్మగెద్దోను యుద్ధం ఉండొచ్చు. वो चाहे अरमगेदोन का युद्ध होगा, మరి ఆ దేవుని రాజ్యం కూలిపోతుంది. వీళ్ళ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి जो है क्योंकि शैतान की तरफ लोग ज्यादा, इसलिए वो खुदा का राज्य है वो नाश हो ఈ जाएगा कहते పాపం हैं. జనాభా ఎక్కువ ఉంది కాబట్టి पाप करने वाली प्रजा वो लोग ज्यादा है, మేము इसलिए సైతానే మరి వైపు వెళ్తాం हम शैतान की ओर ही जाएंगे. అని కొన్ని ఉన్నాయి గుంపులు లోకమంతా. क्या कह रहे हैं? थोड़े झुंड है दुनिया भर में, వాళ్ళ తలంపులు అట్లా. उनकी सोच वैसी है. ఆ తలంపులు పెట్టాడు దేవుడు वैसी सोच डालने वाला कौन है? లూసిఫర్. लूसीफर. ఎందుకంటే వానికి ఆరాధన చెల్లించుకోవాలని ఆకాశంలో మొదలు పెట్టిన ప్లాన్. क्योंकि वो लूसीफर ने इस योजना की शुरुआत आसमान से शुरू की कि जो सब लोग जो है उसी को आराधना ఈ करेंगे. మనుషులే కావాలా. ये मनुष्य चाहिए ఎందుకంటే उसे, వీళ్ళు నిరంతరంగా ఉంటారు. क्योंकि ये मनुष्य निरंतर के लिए रहेंगे, దూతల इसलिए గంట పైన ఉంటారు. जो है स्वर्गदूतों से भी ऊंचे स्थान पे वे వాళ్ళని रहेंगे. ఆదర పెట్టుకోవాలా. उनको मेरे पास मुझको रखना है కానీ कहकर. బైబిల్లో వాని గురించి ముందే రాసి పెట్టిండు. लेकिन बाइबल में उसके विषय में पहले से ही लिखा है, వాడిని కటివే పడే టైం వస్తది. उसको बांध देने का समय आएगा. వాని గుంపును నరకంలో
టైం వస్తుంది. उस लूसीफर उसके झुंड को नरक में ढकेल देने का भी समय आएगा. తర్వాత కొత్త ఆకాశం కొత్త భూమి ఉంటది. उसके बाद नया आकाश और नई पृथ्वी रहेगी. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ దేవుడు మనం ఉంటాం. वहां पर खुदा और हम रहेंगे. హల్లెలూయా. हालेलुया. కదండి అన్ని జరుగుతా ఉన్నాయి. सब कुछ हो रहा है అది కూడా జరుగుతుంది. और वो भी होगा. హల్లెలూయా. हालेलुया. పిలువబడ్డ వాళ్ళు అనేకులు, बुलाए गए तो बहुत से हैं, ఏర్పరచబడ్డ వాళ్ళు కొందరు. लेकिन चुने गए तो थोड़े से हैं. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క లూసిఫర్ మార్గం విశాల మార్గం, जय लूसीफर का जो मार्ग है बहुत ही चौड़ा मार्ग యేసే है. మార్గం ఇరుకు మార్గం. यीशु मसीह का जो मार्ग है वो सकरा मार्ग है. ఇరుకు మార్గంలో కొందరే వస్తారు. सकरे मार्ग में थोड़े लोग ही आते ఆ हैं. విశాల మార్గంలో ఉన్న కోట్ల కూడా జనాభా చూసి మనం మోసపోవద్దు. उस चौड़े मार्ग पर जाने वाले करीब करोड़ों लोगों को देखकर हमको जो है धोखा नहीं खाना है. హల్లెలూయా. हालेलुया. కాబట్టి పిలువబడ్డ వారు అనేకులు, बुलाए गए तो बहुत से हैं, ఏర్పరచబడ్డ వాళ్ళు కొందరు. लेकिन चुने गए लोग थोड़े हैं. కాబట్టి ఏర్పరచబడ్డ వాళ్ళ గుంపులు ఉందామా, పిలువబడ్డ వాళ్ళ గుంపులు ఉందామా? चुने गए हुए लोगों के झुंड में हम रहेंगे या बुलाए गए सो लोगों के झुंड में हम యా रहेंगे? ఏర్పరచబడ్డ వాళ్ళ గుంపులో ఉంటాం. हाँ, चुने गए हुए लोगों के झुंड में हम रहेंगे. కొంచెం మందే ఉంటుండొచ్చు. वो चाहे थोड़े से लोग వీళ్ళు होंगे. ఎక్కడ ఉండబోతున్నారు? ये लोग कहाँ रहने वाले ఆ हैं? తెల్లని వస్త్రాలు వేసుకొని గుంపులో ఉండబోతున్నారు. वो सफेद वस्त्र को पहने खड़े हुए लोगों के झुंड में रहने वाले అక్కడ हैं. పోతున్నాం మనం. वहां पर हम जा रहे हैं. దేవుని మహిమ ఎల్లకాలం ఉంటది. खुदा की महिमा वहाँ हमेशा ఆ के लिए रहेगी. లూసిఫర్ మహిమ ఎల్లకాలం ఉండదు. ये लूसीफर की महिमा हमेशा के लिए नहीं रहने దాని वाली है. చివరంతం నరకమే, उसका अंत जो है वो नरक है, అగ్నిగుండమే. वो आग का कुआं ఈ ही है. అగ్నిగుండం పోయి అగ్ని సముద్రంలో పడుతుందంట. वो आग का कुआं जाकर आग के समंदर में जा गिरेगा. హెల్ అండ్ డెత్ ఈ రెండు పోయి ఎక్కడ పడతాయి అంటే जय नरक और जय मृत्यु कहाँ जाकर गिरेंगे? సీ ఆఫ్ ఫైర్, जय उस आग के समंदर में जा गिरेंगे. అగ్ని యొక్క సముద్రంలో పడతాయి. जय आग के समुद्र में जाकर गिरेंगे वो. కాబట్టి అది దాని ఫాలోవర్స్ అందరూ అక్కడ పడతారు. और शैतान के जो सारे उसके पीछे चलने वाले वे सब वहां जाके गिरेंगे. నీవు నేను అక్కడ పోవడానికి వీలేదు. तुम और मैं वहां पर नहीं जाने चाहिए. అందుకే చేయబెట్టి इसलिए हमने हाथ ఏ रखकर రక్తం మీద? कौन से लहू पर? యేసు అనే గొర్రె పిల్ల రక్తం మీద यीशु नामक जो है मेमने का लहू है. ఒప్పందం తిన్నాం. हमने कसम खाई है. ఒకవేళ తప్పుంటే अगर कोई गलती हो तो క్షమించు దేవా. आप हमें क्षमा करो प्रभु. ఒక్కసారి మన్నించయ్యా. యేసయ్యా నా తండ్రి ఈ ఒక్కసారి మన్నించయ్యా. నా తండ్రి నా తండ్రి ఒక్కసారి ఈ ఒక్కసారి మన్నించయ్యా. యేసయ్యా ఈ ఒక్కసారి నా మన్నించయ్యా. పాపము కడగయ్యా. ఈ ఒక్కసారి ఎందుకంటే నేను ఆ తెల్లని వస్త్రాల గుంపులో ఉండాలా. యేసయ్యా ఈ ఒక్కసారి మన్నించయ్యా. నా తండ్రి నా తండ్రి హల్లెలూయా హల్లెలూయా. हालेलुया. యేసయ్య రాకడ వరకు ఇది పాడుతూనే ఉందాం. यीशु के आगमन तक हम इस गीत को गाते ही रहेंगे. హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఆ భర్త విశ్వాసి ఉండొచ్చు, हाँ, पति विश्वासी होगा, భార్య అవిశ్వాసి ఉండొచ్చు. पत्नी जो अविश्वासी होगी. మరి కలిసి ఉండాలనా, फिर मिलके उन्हें रहना है తూర్పుకు పడమరకు ఉండాలనా? या पूरब या पश्चिम की ओर उन्हें रहना है? ఇక భార్య భర్తలు శరీరానికి సంబంధించింది. हाँ, पति पत्नी जो है शारीरिक संबंधित है वो. హల్లెలూయా. हालेलुया. కానీ ఆత్మ దేవునికి సంబంధించింది. लेकिन आत्मा जो है वो खुदा के संबंधित है. ఓ భర్త, हो पति, నీ భార్య అవిశ్వాసి ఉండొచ్చు. तुम्हारी पत्नी अविश्वासी होगी. హల్లెలూయా. हालेलुया. యేసయ్య ప్రేమ నీలో ఉండును గాక. यीशु का प्रेम तुम में रहने पाए. ఆమెకేం చెప్పకు, इसलिए उनसे कुछ मत कहो, ఏయ్ ఇట్ట చేయి అట్ట చేయి అని చెప్పకు. ऐसा करो वैसा करो कहकर मत कहो उससे. నీలో ప్రేమనే కనబడును గాక. तुम्हारे अंदर वो प्रेम ही दिखाई देवे. హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఆమె అవిశ్వాసి పాపి ఘోరమైన పాపి ఉండొచ్చు. वो चाहे अविश्वासी पापी व घोर पापी होगी. అర్థమైందా? समझ आ रहा నీ है? మీద మీ అమ్మోలకు వాళ్ళ అమ్మోలకు పిచ్చి పిచ్చి అని చెప్తుండొచ్చు. तुम्हारे विषय में वो अपनी माँ को आपकी माँ को जो बेकार की बातें कहती అన్ని होगी, నిందలు వేస్తుండొచ్చు. कहकर निंदाएं डालती होगी. ఏమని వేసుకొని चाहे कुछ भी करने दो, నువ్వు ఏం చేయాలా? तुम्हें क्या करना है? యేసు ఏమంటాడు? సిలువకేసి కొడతా ఉంటే जब यीशु को क्रूस पर लटका कर मारा వీళ్ళు जाता ఏం చేస్తున్నారో यीशु क्या వీళ్ళకి कहते हैं? తెలుస్తలేదు కాబట్టి క్షమించండి అయ్యా ये అంటున్నాడు. क्या कर रही है नहीं जानते खुदा, इसलिए आप इन्हें क्षमा करो ఈ कहता है. మాట నీ నోటి నుండి వచ్చును. ये बात तुम्हारे मुंह से निकल कर आने पाए. హల్లెలూయా. हालेलुया. కదండి, భర్తకు భార్యనే ఉండొచ్చు ముళ్ళు, లేకుంటే భార్యకు భర్తనే ముళ్ళు ఉండొచ్చు, లేకుంటే భార్య భర్తలు బాగుంటే సమాజమే నీకు ముళ్ళు ఉండొచ్చు. चाहे पति के लिए पत्नी वो कांटा होगी या पत्नी के लिए वो पति कांटा होगा, या पति पत्नी अच्छे रहते लेकिन समाज ही उनके लिए वो कांटा होगा. నీలో ఏం కనబడును గాక? तुम्हें क्या दिखाई देना चाहिए? యేసయ్య ప్రేమ కనబడును यीशु గాక. का प्रेम वो दिखाई देवे तुम्हें. హల్లెలూయా. हालेलुया. అప్పుడు మూర్ఖురాలైన భార్య ఏం చేస్తది? तब वो मूर्ख पत्नी क्या करेगी? అరే ఈ మూర్ఖత్వంతో నేను ఎంత చేసినా मेरे मूर्खता के कारण इतना सब कुछ किया है, ఇందులో ప్రేమనే కనబడుతుంది. लेकिन इनके अंदर तो प्रेम ही दिखता है. హల్లెలూయా.
హల్లెలూయా हालेलुया అప్పుడు ఆమె అడగాల तब वो ये पूछना तुमसे ఈ ఒక్కసారి మన్నించాయని నిన్ను అడగుండాక एक बार आप मुझे माफ कर दो कहकर वो आपसे ये कहकर पूछे హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया అప్పుడు నువ్వు అనాలా तब तुम्हें कहना है నన్ను అడగకు ఆయన అడుగు ఈ ఒక్కసారి మన్నించాయి मुझसे ना मांगो लेकिन उस खुदा से मांगो एक बार मुझे आप माफ करो कहकर అప్పుడు ఆమె నీకంటే పెద్ద సేవకురాలు అవుతుంది तब वो तुमसे भी बड़ी सेविका बन जाएगी అట్లా మన దగ్గర చాలా కేసులు ఉన్నాయి ऐसे बहुत से केसेस है हमारे यहाँ హల్లెలూయా हालेलुया ఒకడు మహామూర్ఖులు एक बहुत ही महामूर्ख హల్లెలూయా హల్లెలూయా. ఆ భార్యను భర్తను యేసే ప్రేమ కలిగి జీవించేది కాబట్టి వాళ్ళు మార్పు చెంది పాస్టర్ లేరు वो जो पति हो या पत्नी हो वो जो यीशु के प्रेम के साथ वो जिए इसलिए वो जो दूसरा व्यक्ति वो बदल कर वो पास्टर बने వాళ్ళు పోయి వాళ్ళ బంధువులకు చెప్తుంటే वो जाकर जब अपने पति से कहते అరే हैं నువ్వు అప్పుడు అట్లుండేరా ఏందిరా ఇట్లా తయారైను एक समय तुम वैसे थे ये क्या ऐसे बन गए कि उनके रिश्तेदार ये कहते हैं ఇదెంత ఆశ్చర్యం నువ్వెట్లరా సక్కగాను बड़ी हैरानी की बात है तुम कैसे सुधर के सीधे हो गए అన్ని సాక్ష్యాలు వచ్చినాయి లక్షల్లో ఉన్నాయి ऐसी कई सारी गवाहियां हैं लाखों में है गवाहियां మూర్ఖులు मूर्ख लोग కానీ ఎదురు వ్యక్తి ప్రేమతో వాళ్ళు రక్షణ పొందారు लेकिन सामने वाले व्यक्ति के प्रेम के कारण वे लोग उद्धार पाए हैं హల్లెలూయా हालेलुया అర్థమవుతుందా समझ బాగా आ रहा है आपको अच्छे से హల్లెలూయా हालेलुया ఆ దేవుడు నీ కోరికలు తీర్చేవాడు वो खुदा तुम्हारी इच्छाओं को पूरा करने वाला खुदा है హల్లెలూయా हालेलुया నీకేం సమస్య ఉందో ఆ సమస్య దేవుడు తీరుస్తాడు तुम्हारी जो कुछ भी समस्या है समस्या को दूर करता है वो హల్లెలూయా హల్లెలూయా. నిన్ను స్వస్థపరచడానికి ఆయన గాయాలు ఉన్నాయి तुम्हें चंगा करने के लिए उनके जख्म है నీ వ్యసనాలు తీసేయడానికి ఆయన పునరుద్ధరణ శక్తి ఉన్నది तुम्हारे व्यसनों को दूर करने के लिए उनके पुनरुत्थान की शक्ति है హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రాబ్లమ్స్ తీసేయడానికి ఆయన పునరుద్ధరణ శక్తి ఉన్నది तुम्हारी समस्याओं को दूर कर देने के लिए उनके पुनरुत्थान की शक्ति है నిన్ను పీడించే దుష్ట శక్తులు ఉండొచ్చు చేతబడి శక్తులు ఉండొచ్చు దాని తొక్కే పునరుద్ధరణ శక్తి ఉన్నది तुम्हें पीड़ित करने वाली शायद शैतानी शक्तियां या दुष्ट तंत्रमंत्र की शक्तियां उसको नाश करने की वो पुनरुत्थान की शक्ति है उनमें హల్లెలూయా हालेलुया. అది నీ దగ్గర ఉన్నది వాటిని తొక్కును గాక నువ్వు तुम्हारे पास वो शक्ति है, तुम उन सारी दुष्ट शक्तियों को कुचलने पाओ హల్లెలూయా हालेलुया. హల్లెలూయా हालेलुया. కానీ ఆ తెల్లని వస్త్రాల గుంపులో పోవాలంటే लेकिन अगर उस सफेद वस्त्र को धारण के लोगों के झुंड में अगर जाना है तो నీలో పవిత్రత పరిశుద్ధత ఉండును గాక तुम में परिशुद्धता व पवित्रता रहे ఆ సమాజంతో నడు हाँ समाज के साथ रहकर चलो కానీ వారి పాపంలోనూ పడకు लेकिन उसके पाप में तुम ना गिरो దేవునికి అడుగు ఆలోచన దయచేయండి जय खुदा से मांगो खुदा मुझको वो सोच दो హల్లెలూయా हालेलुया. మనం ఇరికించబడ్డా हम चाहे फंसाए भी जाए తప్పించుకునే వారము కాకుండా ఉండము తప్పించుకుంటాం అంటున్నాడు हम बच निकले बगैर तो नहीं रहेंगे हम जरूर बचकर निकल जाएंगे హల్లెలూయా हालेलुया. హల్లెలూయా हालेलुया. అన్ని రకాలుగా సైతాన్ని నిరికించేస్తాడు सब प्रकार से शैतान तुम्हें फंसा देता है మెసలకుండా जब बिल्कुल भी तुम हिलडुल ना सको హల్లెలూయా हालेलुया. కానీ దేవుడు దాంట్లో ఒక చిన్న సందు తయారు చేస్తాడు लेकिन उसमें खुदा छोटा सा एक मार्ग गली बनाता है దాంట్లోకి వెళ్ళి పిసలాయిస్తావు నువ్వు उसमें से तुम फिसल के बाहर निकल जाते हो అంటే దాంట్లోకి వెళ్ళి జారిపోతావు నువ్వు माने तुम उसमें से फिसल के बाहर निकल चले जाते हो హల్లెలూయా हालेलुया. ఆలోచన ఎవరు ఇస్తారు वो सोच कौन देता है ఇక దేవుడు ఇస్తాడు हाँ खुदा देता है కాబట్టి इसलिए మూర్ఖులైన భార్య ఉండొచ్చు चाहे मूर्ख पत्नी हो మూర్ఖమైన భర్త ఉండొచ్చు या मूर्ख पति हो లేకుంటే మూర్ఖమైన నీ వారు ఉండొచ్చు या मूर्ख तुम्हारे अपने लोग होंगे హల్లెలూయా हालेलुया. నువ్వు మాత్రం నీలో ఏం చూపెడతావు लेकिन तुम अपने अंदर क्या दिखाओगे యేసయ్య ప్రేమ నీలో ఉండును గాక यीशु का प्रेम तुम्हारे अंदर रहे క్షమించయ్యా వీళ్ళకి తెలియదని खुदा आप इन्हें क्षमा कर दो ये नहीं जानते क्या कहना హల్లెలూయా है हालेलुया. కదండి అయితే అక్కడ ఆర్భాట సైతానుడు మనుషులను తిప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు शैतान जो मनुष्यों को अपनी ओर पलटाने की कोशिश कर रहा है హల్లెలూయా हालेलुया. ఆకాశంలో ఆర్భాటం కోట్ల కోట్ల సంవత్సరాల నుంచి జరుగుతా ఉన్నది आसमान में कई करोड़ों सालों से वो शान शौकत चल रही है హల్లెలూయా हालेलुया. జరుగుతా ఉన్నది वो चल रहा है वहाँ సృష్టి ఎట్లుందో అట్లా జరుగుతా ఉన్నది जैसी सृष्टि है वैसी सृष्टि चलती आ रही है భూమి మీద తరతరాలు కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరుగుతలేవు రకరకాల అట్లనే తరతరాలు గడిచిపోతా ఉన్నాయి రాజులు వస్తారు రాజులు పోతున్నారు जो है पृथ्वी पर जो होने वाली बातें वो होती जा रही है जो हर पीढ़ी दर पीढ़ी जो बातें होनी वो हो रही राजा आ रहे राजा जा रहे ये सब हो रहा है ఇది జరుగుతా ఉన్నది ये सब हो रहा है ఒకవైపు భూమి మీద దైవశక్తి పనిచేస్తా ఉన్నది एक और जो है इस धरती पर दैविक शक्ति काम कर ప్రతి रही है తరములో जो है हर स्थान में ఒకవైపు ఆ యొక్క లూసిఫర్ దురాత్మల శక్తి కూడా పనిచేస్తా ఉన్నది और दूसरी है वो लूसीफर दुष्ट आत्मा वो शक्ति भी काम कर रही है రెండు ఫోర్సెస్ పైకి వెళ్ళి పనిచేస్తున్నాయి दो ऐसे फोर्सेस है जो ऊपर आसमान से काम कर रहे భూమి మీద हैं మనుషుల మీద इस धरती पर मनुष्यों पर జరుగుతా ఉన్నాయి ये सब कुछ हो रहा కానీ है ఆకాశంలో ఆరాధన దివారాత్రంలో రోజు కోట్ల సంవత్సరాల నుంచి దేవదూతలు సరూపులు కెరూపులు
తర్వాత రకరకాల జీవులు అక్కడ అవన్నీ ఆరాధన చేస్తా ఉన్నారు. लेकिन उस आसमान में जो दिन प्रतिदिन जो है आराधना जो है वो लगातार होती जा रही है. वो सारे स्वर्गदूत केरूब और सेरूब सब मिलकर लगातार जो है रात दिन आराधना करते जा रहे हैं. हालेलुया. ఇదంతా అక్కడ పోయినాక మనకు తెలుస్తుంది. ये सब कुछ वहां जाने के बाद हमें पता चलेगा. ఓ స్పెషల్ ప్లేస్, बहुत ही खास जगह ఆరాధన, आराधना ఆ దేవునికి, उस खुदा की, ఆ దేవుడు సృష్టికర్త, वो खुदा सृष्टिकर्ता, ఆ దేవదూతలు, సెరూబులు, కెరూబులు, జీవులు అందరు కలిసి ఆడ ఆరాధన చేస్తా वो ఉంటారు. स्वर्गदूत सेरूब और केरूब वो जीव जब सब मिलकर आराधना करते ఎప్పుడు हैं. జరుగుతా ఉన్నది ఆర్భాటం అక్కడ. कई समय से वो शान और शौकत आराधना चलती जा रही కానీ है. ఏడో ముద్ర విప్పబడ్డప్పుడు, लेकिन जब वो 7वीं मोहर खोली जाएगी, ఓ హల్లెలూయా, हालेलुया, అరగంట సేపు आधे घंटे के लिए మొత్తం ఆరాధన స్టాప్. सारी आराधना रुक जाएगी. కోట్ల కోట్ల సంవత్సరాల నుంచి జరుగుతున్న ఆరాధన, जो कई करोड़ों सालों से होती आ रही है वो आराधना, హల్లెలూయా, हालेलुया, ఆ యొక్క సౌండ్, वो जो आवाज, అందరి కేక, सबकी पुकार, అక్కడ మరి వాయిద్యాల యొక్క కేక సౌండ్, वहां पर साज़बाजों की आवाज, హల్లెలూయా, हालेलुया, అదంతా ఒకటేసారి నిశ్శబ్దంగా అయిందట. वो एक ही बार में सब जो है खामोश हो गया. అందరు నిశ్శబ్దం, सब जो चुप हो गए. అందరిని ఆకాశం అంతా నిశ్శబ్దం. पूरा आसमान जो है खामोश हो गया. కోట్ల కోట్ల సంవత్సరాల నుంచి ఎప్పుడు ఆరాధన జరిగేది, ఎప్పుడు నిశ్శబ్దం, ఒక్క నిమిషం కూడా గాలే. कई करोड़ों सालों से आराधना हो रही है, 1 मिनट के लिए भी वहां पर खामोशी नहीं थी. సడన్ గా నిశ్శబ్దం. लेकिन एकदम से वहां खामोशी छा गई. చిన్న పెన్ కూడా పడ్డ సౌండ్ లేదు. एक छोटी सी पिन गिरने की भी आवाज नहीं हुई है वहां. అంత నిశ్శబ్దం. पूरी तरह से खामोशी. ఏ దూత ముద్ర ఏ ముద్ర విప్పబడ్డప్పుడు, कौन सी मोहर खोली जाने पर? ఏడో ముద్ర విప్పబడ్డప్పుడు जब 7वीं मोहर खोली जाएगी, సడన్ గా నిశ్శబ్దం. एकदम से पूरी तरह से खामोशी छा And I जाएगी. saw the 7 angels which stood before God, and to them were given 7 trumpets. Hallelujah. हालेलुया. అప్పుడు నేను చూడగా तब मैं ये देखता हूँ, అంత నిశ్శబ్దం ఉన్న టైంలో जब पूरी तरह से खामोशी थी, అరగంట సేపు, आधे घंटे के लिए హల్లెలూయా, Hallelujah. 7 దూతలు కనబడ్డారు. वहां पर 7 स्वर्गदूत दिखाई దేవుని दिए. ముందు నిలబడ్డారు. वो खुदा के आगे खड़े रहे. వారికి బూరలు ఇవ్వబడ్డాయంట. उन्हें तुरहियां दी गई. వారికి బూరలు ఇవ్వబడ్డాయి. उनको तुरही दी गई ఆ है. బూరలు ఊదడానికి. वो तुरही वे फूकने के लिए. హల్లెలూయా. हालेलुया. ఎందుకంటే భూమి మీద ఘోరమైన సంగతులు జరగబోతున్నాయి. क्योंकि धरती पर बहुत ही घोर घटनाएं होने वाली है. ఎక్కడ చూసినా న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా, న్యూస్ చూసినా, ఆడ ఇదయింది, ఈడ ఇదయింది, ఈడ ఇంతమంది కొట్టుకుపోయారు, ఆడ అంతమంది చనిపోయారు, ఇట్టిట చనిపోయారు, అట్లట చనిపోయారు. चाहे जहां कहीं भी हम देखो, चाहे खबरों में देखो या न्यूज़पेपर में देखो, यहाँ पर ऐसा हुआ, वहां वैसा हुआ, वहां इतने लोग मरे, यहाँ इतने लोग मरे, वहां इतने लोग बह गए, यही सब दिखता है. అవే ఘోరంగా అనిపిస్తాయి. यही बहुत ही घोर दिखता కానీ है. ఇవి మాత్రం మహాఘోరం. लेकिन ये जो है वो तो महाघोर है. రాబో దినాలు భూమి మీద మహాఘోరమైన సంగతులు జరగబోతున్నాయి. आने वाले दिनों में इस धरती पर बहुत ही महाघोर घटनाएं होने वाली అంటే है. చరిత్రలో భూమి మీద మనుషులు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా జరగని ఘోరమైన సంఘటనలు, జరిగిన సంఘటనలు, కానీ ఘోరమైన సంఘటనలు జరగబోతున్నాయి. जब से पृथ्वी की उत्पत्ति हुई है तब से लेकर अब तक जो इतिहास में कभी ना होने वाले इस प्रकार के जो घोर जो घटनाएं जो वो होने वाली है. అది ఏడో ముద్ర విప్పబడ్డప్పుడు జరుగుతూ ఉంటాయి. कब जब 7वीं मोहर खोली जाएगी तब ये होगा. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ ఘోరమైన సంగతులు జరుగుతాయనే సంగతి ఆకాశంలో తెలిసి, అయ్యో ఇంట్లాంటి సంఘటనలు జరగబోతాయా అని గుండె పోటు వచ్చినట్టే అందరు నిశ్శబ్దంగా అయిపోయినంట. जब वहां पर आसमान में सब लोगों ने ये जाना कि ऐसी घोर घटनाएं होने वाली है, इसलिए कहा आसमान में मौजूद सारे लोग इस घटना को सुनकर जो वे सब खामोश हो गए. ఎందుకంటే వేరే సంవత్సరాల నుంచి జరిగిండొచ్చు ఘోరమైన సంఘటనలు, కానీ అంతకంటే భయంకరంగా ఘోరంగా ఉండబోతున్నాయి దినాలు. क्योंकि कई सारे जो है ऐसी घटनाएं घोर घटनाएं हुई होगी, लेकिन इस धरती पर बहुत ही भयंकर व घोर घटनाएं होने वाली है कहते. అది ఆకాశం తట్టుకోలేకపోయింది. इस घटनाओं को आसमान तक नहीं सह सका. ఆకాశంలో దేవదూతలు, కెరూబులు, సెరూబులు ఎప్పుడు ఆరాధన చేసే వాళ్ళు స్టన్ అయిపోయారు, అందుకే నిశ్శబ్దమైన వాళ్ళు. जय आसमान में खुदा की आराधना करने वाले वो सारे स्वर्गदूत सेरूब केरूब इस घटनाओं को देखकर वे हैरान हो गए, इसलिए वे सब खामोश हो गए. అంత ఘోరమైన జరుగుతాయా इतने घोर घटनाएं होगी क्या భూమి మీద? धरती पर? ఎందుకంటే భూమి మీద మూర్ఖత్వం పెరుగుతున్నది, क्योंकि धरती पर मूर्खता बढ़ रही है, పాపం పెరుగుతున్నది, पाप बढ़ रहा है, ఘోరమైన పాపం పెరుగుతా ఉన్నది. बहुत ही घोर पाप बढ़ रहा है. దేవుడు ఆ పాపులను విడుదల చేయను గాక. खुदा उन पापियों को छुटकारा देवे. హల్లెలూయా. हालेलुया. ఇవి మాత్రం జరిగేటి జరుగుతూనే ఉంటాయి. ये जो होने वाली बातें ये तो होकर रहेगी. ఇక్కడ I saw the 7 angel, మూడవ వచనం, another angel came and stood at the altar having a golden censer,
And there was given unto him much incense, that he should offer it with the prayers of all saints upon the golden altar which was before the throne. Hallelujah. हालेलुया। అప్పుడు మూడవ వచనం చదవండి. तीसरा वचन पढ़िएगा। మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. హల్లెలూయా. హల్లెలూయా. हालेलुया। అక్కడ वहां पर సింహాసనం ముందట सिंहासन के आगे ఆ, బంగారు బలిపీఠం ఉన్నది. वहां पर सोने की बलिवेदी है। అదే మోడల్ ప్లాన్ దేవుడు సొలొమోన్ రాజుకి ఇచ్చిండు. वही जो मॉडल प्लान जो खुदा ने सुलेमान राजा को दिया, అది అట్లా కట్టిరు. वैसा बनाया गया वो। అందుకే పాత నిబంధన దేవుని ఆలయం గురించి ఒకసారి వివరించిన. इसलिए पुराने नियम में खुदा के मंदिर व आलय के विषय में एक बार मैंने इसका विवरण किया हूँ। ఫస్ట్ ఏముంటది? सबसे पहले क्या होता है, చుట్టూ ప్రహరీ, जो उसके चारों ओर बाड़ा होता है, తర్వాత उसके గేట్. बाद उसका एक द्वार। హల్లెలూయా. हालेलुया। ఒక గేట్ ఉంటుంది, రెండు మూడు గేట్లు ఉంటాయి. एक ही गेट व द्वार होता है या दो तीन होते हैं? ఒకటే గేట్. एक ही द्वार उसका ఆ होता గేట్ है। దగ్గర ఎంటర్ కాగానే उस द्वार में प्रवेश करते ही అక్కడ ఉంటది वहां पर होता है బలిపీఠం. बलिवेदी। హల్లెలూయా. हालेलुया। తర్వాత ఉంటది గంగాళం. उसके बाद जो पानी का गंगाल होता है, అదంతా ఓపెన్ ఆవరణంలో ఉంటది. वो पूरे जो उस खुले आंगने में होता है, కానీ గుడారం లోపల ఉంటది. लेकिन तंबू तो अंदर होता है। ఆ గుడారం రెండు భాగాలు. उस तंबू के दो भाग, ఒకటి పరిశుద్ధమైన స్థలం, एक पवित्र स्थान ఇంకోటి అతి పరిశుద్ధమైన और స్థలం. दूसरा अति पवित्र स्थान। హల్లెలూయా. हालेलुया। ప్రధాన యాజకుడు పోవాలా లోపలికి. प्रधान याजक जाना चाहिए अंदर। ఆ బలిపీఠం వధించిన గొర్రె రక్తం తీసుకొని పోవాలా. उस बलिवेदी पर जो बलि किए गए उस मेमने के लहू को लेकर जाना। పరలోకంలో ఉన్న ప్లాన్ భూమి మీదకి ఇచ్చిండు. जैसे स्वर्ग के राज्य में उसी प्रकार से इस धरती पर दिया गया है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి దేవుడి సింహాసనం ముందట खुदा के सिंहासन के आगे ఓ బలిపీఠం ఉన్నది. बलिवेदी है, బంగారు బలిపీఠము. सोने का है वो बलिवेदी। హల్లెలూయా. హల్లెలూయా. ఆ బలిపీఠం దగ్గర उस बलिवेदी पर ఆ దూత నిలబడ్డాడు. स्वर्गदूत खड़ा हुआ, బంగారు ధూప ద్రవ్యాలు వేసే దాంతో నిలబడ్డాడంట. एक सोने का बना हुआ जो धूप डालने वाला जो सामग्री वो लेकर खड़ा है। హల్లెలూయా. हालेलुया। ఆ ధూప ద్రవ్యాలు వేసే ఆ దాంతో నిలబడి वो वहां पर उस जो धूप डालने वाली सामग्री को लेकर खड़ा रहा। హల్లెలూయా. हालेलुया। పాత నిబంధన ఏం వేసేవారు? पुराने नियम में क्या डाला करते थे? ధూపం వేయడానికి धूप देने के लिए సాంబ్రాణి వేసేవారు. साम्रानी डाला ఆ करते थे సాంబ్రానికి పొగ పైకి వస్తా और ఉంటుంది. साम्रानी का धुआं ऊपर आता था। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అట్లా उस तरह से అది పాత నిబంధన. वो पुराना नियम है। ఆ ధూప ద్రవ్యాల్లో సాంబ్రాణి వేసి పొగ పైకి లేపేది. वो धूप डालने वाली सामग्री में जो साम्रानी डालकर जो उसका धूप देते थे। హల్లెలూయా. ఈ हालेलुया। దూత నిలబడ్డాడంట. ये स्वर्गदूत खड़ा है, నిలబడి खड़ा ఆ रहकर యొక్క ధూప ద్రవ్యాలు వేసే పాత్రతో उस जो धूप डालने वाली उस सामग्री को लेकर హల్లెలూయా हालेलुया వేయడానికి उसमें डालने के దాంట్లో लिए సాంబ్రాణి బదులు ఏం వేస్తున్నాడు? साम्रानी की जगह वो क्या डालते हैं? హల్లెలూయా. हालेलुया। ఇక్కడ రాస్తాడు పరిశుద్ధుల ప్రార్థన వేస్తున్నాడంట. यहाँ पर लिखा है कि पवित्र लोगों की प्रार्थना वो डालता है। పరిశుద్ధుల ప్రార్థనలు వేస్తున్నాడు. पवित्र लोगों की प्रार्थना वो అందుకే डालते हैं। ప్రేయర్ పవర్ మీకు ఏం నేర్పించిందంటే ప్రేయర్ నేర్పించింది. इसलिए प्रेयर पॉवर ने तुमको क्या सिखाया है? प्रार्थना सिखाया है। హల్లెలూయా. हालेलुया। 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 హల్లెలూయా. हालेलुया। దేవుడు మంచి స్థలం నిలబెట్టాడు. खुदा ने अच्छे स्थान में रखा है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। చాలా చర్చస్ ఉన్నాయి. बहुत से चर्चेस व कलीसियाएं हैं, ప్రార్థన చేస్తారు. प्रार्थना करते हैं, కొందరు చేస్తారు, కొందరు చేయరు. थोड़े करते हैं थोड़े नहीं करते हैं। హల్లెలూయా. हालेलुया। కానీ ఇక్కడ लेकिन यहाँ पर అందరు చేస్తారు. सब लोग करते हैं, చిన్న పిల్లలు కూడా చేస్తారు. छोटे बच्चे भी करते हैं। హల్లెలూయా. हालेलुया। కదండి, మాటలు లేకపోయినా చేస్తారు వాళ్ళు. चाहे उन्हें बातें भी ना आती है फिर भी वो प्रार्थना करते हैं। హల్లెలూయా. हालेलुया। కదండి, మోకాలు ఉంటారు, वे चाहे घुटने टेकते हैं, తలకాయకి బట్టేస్తారు, चाहे अपने सर पे कपड़ा रखते ఇట్లా हैं ఇట్లా అంటారు. और ऐसे ऐसे करते हैं। హల్లెలూయా. हालेलुया। వాళ్ళ ఇంటికి సామాన్ పోతే वो उनके घर जब सामना जाते ఆ हैं वो పిల్లోడు ఏం చేస్తున్నాడంటే वो बच्चा क्या करता है? ఇట్లా ఇట్లా అంటాడు. ऐसा हाथ करके ऐसे सब दिखाता है। మాటలు రావు. उसको बोलना तो नहीं आता है। అని చేసిన ठीक है, उसको मैंने प्रार्थना किया చేస్తే నా చేయి తీసి వాళ్ళ నాయన నెత్తి మీద పెడుతున్నాడు. तो मेरा हाथ लेकर वो अपने पिता के सर के ऊपर रखता है, అమ్మ చేయి నెత్తి మీద పెడుతున్నాడు. उनकी माँ के सर पर वो रखता है मेरे हाथ వీళ్ళందరూ చెయ్యి को। అంటున్నాడు. माने तुम ये सबको करो ఏం करके చేయమంటున్నాడు? क्या करने को कह रहा है वो? ప్రార్థనే मना आए శరణ్యము ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. అంతులేని లోకాన వింత వింత శోధనలు ప్రార్థించుము విశ్వాసి ప్రార్థనతో పోరాడు. అంతులేని లోకాన వింత వింత శోధనలు ప్రార్థించుము విశ్వాసి ప్రార్థనతో పోరాడు. ప్రార్థనే
శరణ్యము ప్రార్థనే మన ఆయుధం ప్రభుని పాదములే శరణ్యము ఎర్ర సముద్రమును ఆరిపోజేసినది మారాని మధురముగా మార్చినది ప్రార్థనే ఎర్ర సముద్రమును ఆరిపోజేసినది మారాని మధురముగా మార్చినది ప్రార్థనే ఎరికో గోడలను కూల్చినది ప్రార్థనే రాహేలును తల్లిగా మార్చినది ప్రార్థనే ఎరికో గోడలను కూల్చినది ప్రార్థనే రాహేలును తల్లిగా మార్చినది ప్రార్థనే ప్రార్థనే మన ఆయుధం ప్రభుని పాదములే శరణ్యము ప్రార్థనే మన ఆయుధం ప్రభుని పాదములే శరణ్యము హల్లెలూయా హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया ఏం అలవాటైంది क्या आदत हुई है మీ ప్రార్థనలు వేస్ట్ ఓ तुम्हारी जो प्रार्थना है वो बेकार नहीं होगी హల్లెలూయా हालेलुया అందరి ప్రార్థనల దూత సాంబ్రాన్ని వేసే బదులు మనందరి ప్రార్థనలు వేసి ధూపం ఎక్కిస్తుందట वो स्वर्गदूत जो है साम्राणी की जगह हम सबकी की हुई प्रार्थनाओं को जो इसमें डालकर वो धूप देता है హల్లెలూయా हालेलुया 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 కాబట్టి ప్రార్థనలు వేస్ట్ పో प्रार्थना बेकार नहीं जाती है ఆ దూత ధూప ద్రవ్యాల దాంట్లో వేస్తా ఉంటాడు वो स्वर्गदूत धूप डालने वाली उस सामग्री में वो प्रार्थनाओं को डालता है హల్లెలూయా हालेलुया సృష్టికర్త అయిన దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు सृष्टिकर्ता खुदा से तुम जो प्रार्थना कर रहे हो హల్లెలూయా हालेलुया చిన్న పిల్లల మొదలుకొని పెద్దోళ్ళ దాకా ఏం రోగం ఉండని ఏం కష్టం ఉండని ఏం బాధ ఉండని ఇది ఏమైనా ఉండని ఇది మాత్రం చేస్తా ఉంటాం छोटे बच्चों से लेकर बड़े बुजुर्गों तक चाहे जो कुछ भी दुख तकलीफ मुसीबतें बीमारी हो कुछ भी हो लेकिन ये प्रार्थना चाहे वो करते हैं యేసు బొమ్మకు చేయం మనం यीशु मसीह की मूर्त या तस्वीर को नहीं करते हैं हम ఆత్మతోను సత్యమును మతును సత్యముతో హృదయపూర్వక ఆరాధన ప్రార్థన ప్రార్థన పాపమును పరిహరించిన పాపమును పరిహరించిన పునరుత్థానికి ఆరాధన పునరుత్థానికి ఆమేన్ ఆరాధన హల్లెలూయా ఆచారాలతో కాదు रीत रिवाजों के साथ नहीं ఆత్మతో आत्मा के साथ హల్లెలూయా హల్లెలూయా. హృదయానుసారంగా ఆయనకు ప్రార్థన చెల్లిస్తా ఉంటాం दिल से हम उनको प्रार्थना ఈ करते हैं ప్రార్థనలు వేస్ట్ పోవంట ये प्रार्थना बेकार नहीं जाएगी హల్లెలూయా హల్లెలూయా. ఆ దూత वो स्वर्गदूत ఆ యొక్క గోల్డెన్ సెన్సార్ పట్టుకొని वो जो है सोने का वो धूप द्रव्य पकड़कर దాంట్లో ప్రతి వారి పరిశుద్ధుల ప్రార్థనలు వేస్తా ఉండంట हर एक पवित्र लोगों की प्रार्थना को उसमें डालता है హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ఆ నాలుగో వచనం రాస్తాడు चौथे वचन में and the लिखा है smoke of the incense which came with the prayers of the saints ascended up before God out of the angel's hand. Hallelujah. 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 ఈ పరిశుద్ధుల ప్రార్థనలు దాంట్లో ధూప ద్రవ్యాలు దాంట్లో వేస్తా ఉంటే इन पवित्र लोगों की प्रार्थना को जब उस धूप द्रव्य में डाला गया దాంట్లోకి పొగ రీతిగా అది పైకి వస్తా ఉన్నదంట वो धुएं के रूप में बाहर ऊपर आता ఆ है దూత చేతిలోకి పైకి వస్తా ఉన్నది उस स्वर्गदूत के हाथ से वो ऊपर की ओर ఆ आता है దేవుని దగ్గరికి చేరుతా और ఉందంట उस खुदा के पास वो पहुंचता है హల్లెలూయా Hallelujah. కాబట్టి నీవు చేసే ప్రార్థన तुम जो प्रार्थना करते ఓ हो పరిశుద్ధుల ప్రార్థనలన్నీ पवित्र लोगों की सारी ఆ प्रार्थना దేవదూత చేతిలోనే మరి ధూప ద్రవ్యాల యొక్క పాత్రలో పడుతున్నాయి उस जो खुदा के आगे खड़े उस स्वर्गदूत के हाथ में सोने का धूप द्रव्य में वो डाला అవి जा रहा है పొగలాగా పైకి దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నాయి और वो एक धुएं के तौर पर जो है खुदा के पास पहुंच रहा है ऊपर హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया వేట్ చెడాన जय भेंट चढ़ाना जिसे హల్లెలూయా हालेलुया కదండి మరి దేవునికి అర్పిస్తున్నాం जय खुदा को जो वो भेंट चढ़ा रहे हैं హల్లెలూయా हालेलुया కదండి దేవునికి ధూపం వేస్తా ఉన్నాం खुदा को हम जो वो धूप का वो भेंट चढ़ाते ఈ हैं ధూపం ఎట్లా వేస్తున్నామంటే हम ये धूप वो भेंट किस ఆ तरह से चढ़ाते దూత हैं చేతిలో ఉన్న ధూప ద్రవ్యాల దాంట్లో నీ ప్రార్థనలు పడతా ఉన్నాయి उस स्वर्गदूत के हाथ में जो धूप द्रव्य सामग्री उसमें तुम्हारी प्रार्थनाएं जा रही అవి है పొగలాగా పైకి పోతున్నాయి वो धुएं के तौर पे ऊपर जा रहा है దేవుని దగ్గర చేరుతున్నాయి और खुदा के पास एक भेंट के तौर पर पहुंच रहा है హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया ఆ దూత वो स्वर्गदूत ఆ యొక్క బంగారు బలిపీఠం దగ్గర చేస్తున్న పని ఇది उस सोने की बलिवेदी के पास इस काम को वो स्वर्गदूत कर रहा है హల్లెలూయా हालेलुया కాబట్టి మనం ప్రార్థన చేయడం మానాలనా इसलिए हमें प्रार्थना करना छोड़ना है क्या
నీ ప్రార్థనలు ఎక్కడ పడుతున్నాయి? तुम्हारी सारी प्रार्थनाएं कहाँ जा रही हैं? ఆ దేవదూత చేతిలో ఉన్న ధూప ద్రవ్యాల సాంబ్రాణి పాత్రలో పడతా ఉన్నాయి. उस स्वर्गदूत के हाथ में जो धूप द्रव्य जो है उसके अंदर जा रहा है, అవి పొగలాగా ధూపంలాగా దేవుని దగ్గరికి చేరుతున్నాయి. वो एक धुएं के तौर पर जो खुदा के पास एक भेंट के स्वरूप में पहुंच रहा है। హల్లెలూయా. हालेलुया। నీ ప్రార్థన పెంచు, तुम अपनी प्रार्थना को बढ़ाओ, నీ ప్రార్థన పెంచు. तुम अपनी प्रार्थना को ఆ बढ़ाओ। సాంబ్రాణి అయిపోతున్న సాంబ్రాణి వేస్తా ఉంటాం కదా, जो है साम्राणी का धुआं करने के लिए जब साम्राणी डालते हैं, అట్లా నీ ప్రార్థన పెరుగునుగా. उस तरह से तुम्हारी प्रार्थना बढ़े। హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చేయవలసిన పని ఇది ఒకటే. तुमको जो करना है काम वो ये एक ही ఆ है। ప్రార్థన పొగలాగా దేవుని దగ్గరికి వెళ్తా वो ఉంటుంది. प्रार्थना एक धुएं के समान एक भेंट के तौर पे खुदा के पास ఆ पहुंचता है। దూత చేతిలో ఉన్న పాత్రలో పడతా ఉన్నాయి. उस स्वर्गदूत के हाथ में जो धूप द्रव्य जो है पदार्थ उसके अंदर वो जाता है। హల్లెలూయా. 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 మన ప్రార్థన వేస్ట్ పోదు. हमारी प्रार्थनाएं बेकार नहीं ఆ जाएगी। దూత పాత్రలో పడతా ఉన్నాయి. उस स्वर्गदूत के हाथ में जो पात्र है उसमें అవి जाएगी वो దేవుని దగ్గర प्रार्थना। ధూపంగా వెళ్తా ఉన్నాయి. और वो खुदा के पास उस धुएं के समान वो भेंट पहुंचती అందరం है। తెల్లని వస్త్రాలు ధరించుకున్న గుంపులో ఉందాం. हम सब उस सफेद वस्त्र को धारण के लोगों के झुंड में रहेंगे। రోజు రోజు యేసు రక్తం చేత మన పాపాలు కడుకుందాం, పాపాలు చేయకుండా జీవిస్తాం. दिन प्रतिदिन यीशु के लहू के जरिए हमारे पापों को हम धो लेंगे और बिना पाप करे हम जिएंगे। దేవుడి మాటలు దీవించును. खुदा इन बातों को आशीष दे। స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీకు వందనాలు. ఆ తెల్లని వస్త్రాల గుంపులో మేము ఉండడానికి రాత్రి సైతానికి ఇష్టం లేక వాడు వెనకకి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఆ సైతాన్ శక్తుల మీద మాకు విజయం దయచేయండి, మాకు విజయం దయచేయండి ప్రభువా. హల్లెలూయా. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన అంశాలు మీరు నెరవేర్చండి. అందరూ ప్రార్థన చేసి మీరు అక్కడికి సిద్ధపడటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రశ్న తండ్రి. మరణాత. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభేస్ నామమే జయం, ప్రభేస్ రక్తం సంపూర్ణ విజయం, పవాది క్రియల నాశనం, తండ్రి నీ కార్యం నిరంతరం జయం 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 యేసుక్రీస్తు కృపా సమాధానంతో పరిశుద్ధాత్మ నడిపింపు మీ అందరితో ఉండగా. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.